పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం చూసుకున్నాం. ఫిలిప్పీ 4:13. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడు ఇక్కడ ఏమన్నాడంటే నన్ను బలపరచువాని అంటే నేను సమస్తమును చేయగలను. ఉదాహరణకి మంట మండుతుంది అనుకోండి, అందరూ మంట మీద పెట్రోల్ పోస్తే ఏమైంది? ఇక్కడ ఉన్నారా? ఏమైంది? చాలా ఇంకా కృష్ణాలు పోస్తే అదే డీజిల్ పోస్తే మండిద్ది. మంట సలారాలంటే ఏం పోయారంటే అక్కడ డీజిల్ పోయారు, నీళ్లు పోయింది. దేవునికి స్తోత్రం. నీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే చికాకులో ఉన్న వాళ్ళు ఇంకా చికాకులు ఎవరా కాదు. అసలే మనకి తొందర టైం అయిపోతుంది మందిరానికి వెళ్ళాలి, టైం టెన్షన్ అని మన టెన్షన్ మనం ఏం చేస్తారంటే ఇంకా చికాకు రప్పిస్తారు. ఏమైనప్పుడు ఇంకా బాగా కోపం వచ్చేస్తే దేవుని స్తోత్రం. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే బలహీనపరుస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? బలహీనపరుస్తున్నారు. కానీ దేవుడైతే మనం కలిగి ఉన్న దేవుడు శివుడు. మనం కలిగి ఉన్న దేవుడు మనల్ని బలహీనపరచడు కానీ ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదే మాట అపోస్తుడైన పౌలు గారు ఈ మాటని క్యాచ్ చేశాడు. ఆయన దేవుని స్తోత్రం. నా దేవుడు బలపరిచే దేవుడు, ఎల్ల వేళలా కూడా నా దేవుడు నన్ను బలపరచగలిగిన దేవుడు అని చెప్పి పౌలు గారు ఏం చేశారంటే కనిపెట్టి ఆయన అంటున్నారు ఇక్కడ, నన్ను బలపరచువాని అంటే నేను సమస్తమును చేయగలను. ఒకవేళ ఎవరు నన్ను బలపరిచేవాడు లేకపోతే నేనేమి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రభు నీవు నన్ను బలపరిస్తే నేనేదైనా చేయగలుగుతా. దేవుని స్తోత్రం. నీవు నన్ను బలపరిస్తే కొండల సైతం జయించగలుగుతాను, కొండల సైతం ఆ యొక్క పారద్రోలగలుగుతాను. దేవుని స్తోత్రం. అంటే కొండ లాంటి సమస్యలు కూడా యేసు నామములో ఎగిరిపోతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య, ఒక్కో శోధన, ఒక్కో బలహీనత. ప్రతి మనుషునికి ఒక బలహీనత ఉంటుంది. తెలుసా కావచ్చు, నేను మారు మనసు పొందేశానయ్యా, నేను రక్షణ పొందేశాను, నేను పరిశుద్ధిగా మార్చబడ్డాను, ఇంకా నాలో ఏ బలహీనతలు లేవు, ఇంకా డైరెక్ట్గా నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అని భ్రమపడద్దు. దేవుని స్తోత్రం. ప్రతి మనిషిలో కూడా ఒక బలహీనత అనేది ఉంటుంది. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నీవు దోషములను కనిపెట్టి చూడగా నీ ఎదుట ఎవరో కూడా నిలవలేరయ్యా. దేవునికి స్తోత్రం. ఎవరో ఆయన దోషములను కనిపెట్టి మనిషి యొక్క పాపాలను కనిపెట్టి దేవుడు పరిశీలిస్తేనంట ఆయన ఎదుట ఒక్కరు నిలబడలేరంట. దేవునికి స్తోత్రం. దీని వంటి చూస్తే మనం సాధారణంగా మనం ఏం చేస్తాం అంటే వాడి పాపి, ఏళ్ళ పాపి, ఏళ్ళందరూ పాపాత్ములు, నేను పరిశుద్ధుని అనే భ్రమ మనకు ఉంటుంది సాధారణంగా. మంచిదే, నువ్వు మారు మనసు పొందావు మంచిదే, నువ్వు రక్షణ పొందావు మంచిదే, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు మంచిదే, బల్లలో పాల్గొంటున్నావు మంచిదే. కానీ ఇందులో ఉన్న విధానం ఏంటంటే ఎద్దట వారిని విమర్శించే హక్కు మనలో లేదు. అందుకే పరిసయ్యుడు శుంకరి ఇద్దరు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క పరిసయ్యుని యొక్క నీతంతా కూడా కోల్పోవడానికి కారణం ఏంటంటే ఈ శుంకర వలె నేను లేనందుకు నీకు స్తోత్రం అన్నాడు. అంతే, అక్కడ పోయింది మొత్తం. ఈ శుంకర వలె నీ భక్తి ఏదో చూసుకో, ఒకరు వరదనికి. నీకు విషయం చెప్పనా, ఒకే చెట్టున ఎన్నో కాయలు కాస్తాయి. అవునా? కొన్ని పోతప్పుడే రాలిపోతాయి, కొన్ని పిందయ్యాక రాలిపోతాయి, కొన్ని ఏమైతే అంటే కాయలు అయ్యాక, కొన్ని ఏమో పళ్ళు అయ్యే రాకపోవడం దాని మీదే. మరి అన్నీ సమానంగా ఎందుకు లేవు అంటే మనం సరిపోతామా? ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో, ఎవరు ఆత్మకు వారే బాధ్యులు. నిజంగా ఈ లోకంలో ఒకటి గుర్తుంచుకోవాలి, కనీసం ఇంకా క్లియర్గా చెప్తున్నా, ఒక ఇంట్లోనే ఒక కుటుంబంలోనే భక్తి పరులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. ఒక కుటుంబస్తుల్లోనే బంధువుల్లోనే భక్తిహీనులు ఉంటారు,
భక్తి పరులు ఉంటారు. వీళ్ళ భక్తిని వాళ్ళ భక్తి అయినతనే రెండు బేస్ చేసి చూడకూడదు మనం. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? అబ్బో పెద్ద ముసుగేసుకుని వస్తుందండి ప్రార్థనకే, అబ్బో చాలా ప్రార్థన చేస్తుంది అమ్మగారు, చాలా బైబిల్ బట్టి వాక్యాలు చదువుతుంది, అది వాళ్ళ ఆయన మారాడా, ఆ తమ్ముడు మారాడా, వాళ్ళ అన్నయ్య మారాడా, వాళ్ళ చెల్లి మారిందా అనుకుంటాం. ఎవరు ఆత్మలు వాళ్ళే, మారకపోతే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నీకేం నష్టం ఉండదు, మారకపోతే వాళ్ళకే నష్టం, వాళ్ళ ఆత్మకే. మీకు విషయం తెలుసు, ఆ రోజున శ్రమల రోజునంట తల్లి జాడ పిల్లకి తెలియదంట, పిల్ల జాడ తల్లికి తెలియదంట. అలా అయిపోద్దంట పరిస్థితి. దేవుడి స్తోత్రం. మనల్ని బలపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మన ఆత్మను మనం సరి చేసుకుంటూ మనం దేవుడి శక్తిలో దేవుని ఆత్మ ద్వారా బలపరచబడుతూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళ వైపు వీళ్ళ వైపు మనం చూసామా మనం మునిగిపోతాం అన్నమాట. మీకు క్లియర్గా చెప్తున్నాను. అర్థమవుతుందా? వదిలేయటమే, దేవుడికి అప్పచెప్పేయటమే. సరి చేయట్లేదు, నువ్వు సరి చేయడానికి సరి చేయలేవు, నువ్వు సరి చేయలేవు ఎవరిని కూడా, నేను సరి చేయలేదు. కొంతమందిని ఏం చేయాలంటే దేవునికి అప్పచెప్పేయాలి. దేవుడు ఏం చేస్తాడంటే బెండి వేస్తాడు పట్టుకుని. దేవుని స్తోత్రం. బెండి వేసి సరి చేస్తాడు, మనం మాత్రం సరి చేయలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడైన పౌలు గారు అన్నాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఎన్నోసార్లు బలహీనమైన సందర్భాలు ఎన్నో ఉంటుంటాయి మన జీవితంలో. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వస్తుంటాయి. ఒకదాన్ని నమ్మాలి, ఒక బాణం గుచ్చుకుందనేసరికి ఈ బాణం తీసి అవతల పడేసరికి ఇంకో బాణం వచ్చి ముచ్చుకుంటుంది. ఇంగానే మళ్ళీ ఇంకోటి వచ్చి ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సమస్యలు వస్తుంటాయి, బలహీనతలు వస్తుంటాయి. కానీ వాటి వైపు నువ్వు చూడకూడదు. ఎవరి వైపు చూడాలంటే విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడమైన యేసు వైపు చూస్తూ, యేసయ్య వైపు చూస్తూ నీ ఎదుట ఉన్న పరుగు పందులో పరిగెత్తాలి. దేవుని స్తోత్రం. నీ అన్నదమ్ముల వైపు చూసావనుకో నువ్వు మునిగిపోతావు, నీ అక్క చెల్లెల వైపు చూసావనుకో నువ్వు మునిగిపోతావు, నీ స్నేహితుల వైపు చూసావనుకో నువ్వు మునిగిపోతావు. నీ స్నేహితులు ఏం చేస్తారంటే నీకెందుకు రా నేను నాన్న అంటారు, అంతే, నిన్ను ముంచేస్తాడు. దేవుని స్తోత్రం. ఒకసారి చదువుకునే టైంలో మా స్నేహితుడు అదే పర్లేదు దోకరం నేను పట్టుకుంటాను, నూతులోకి ఆడు నిలవేట కొడతా ఉన్నాడు. ఇంకేముంది ఆ దూకం అన్నాడు కానీ నేను దూకుతాను. దేవుని స్తోత్రం. నేను మునిగిపోతాను మొదలెట్టు, మునిగి పైకి లేచి మళ్ళీ మునిగిపోతున్నాను. అప్పుడు ఎవరో ఎప్పుడో ఒకరు చెప్పారు, కాళ్ళు సైకిల్ దొక్కినట్టు దొరికి చేతులు ఎలా అంటే పైకి వచ్చేస్తాం, అదే కదా అన్నాడు. అది గుర్తొచ్చింది అప్పుడు. దేవుని స్తోత్రం. మనుషులు నమ్మితే నిన్ను ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? సన్మానం చేస్తారు, గొలిసేస్తారు, మెల్లో ఏం చేస్తారు? మనుషులు నమ్మితే నిన్ను ముంచేస్తారు. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పాలంటే నేను తొక్కేస్తాను కూడా. దేవుని స్తోత్రం. నీ ఎదగదీరు కూడా. దేవుని స్తోత్రం. కానీ దేవుని నువ్వు నమ్మి దేవుని వైపు నువ్వు ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. తల్లి యొక్క కడుపులో ఉన్న బిడ్డకి, తల్లి నుంచి బిడ్డకి ఎలాగ బలమేస్తుందో పేరు ద్వారా, అలాగ దేవుడు నిన్ను ఎల్లప్పుడూ కూడా బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 12:9 2 కొరింథీ 12:9 త్వరగా దిగాలి. 2 కొరింథీ 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పిన. ఇక్కడ అదే పౌలు గారు ఒకసారి ఆయనకి ఏమొచ్చిందంటే బలహీనత వచ్చింది. ఒక వ్యాధి ఆయన వెంటాడుతుంది, ఒక బలహీనత, ఒక ముళ్ళు. ప్రభా ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను, జవాబిస్తున్నావు కదయ్యా, ఈ బలహీనత తొలగించు ప్రభా, ఈ వ్యాధి తొలగించయ్యా, ఈ జబ్బు తొలగించయ్యా, ఈ నా శరీరంలో ఉన్న ముళ్ళు తొలగించి ప్రభా అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నారంట, పౌలా నా కృప నీకు చాలయ్యా అన్నారంట. దేవుని స్తోత్రం. నా కృప నీకు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవుని స్తోత్రం. అంటే మనం దానికి అర్థం ఏంటంటే మనం ఎప్పుడు బలహీనమవుతాం అప్పుడు పూర్తిగా దేవుని శక్తి మన మీదకి వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే
కృపలేని క్షణము నీ దయలేని క్షణము మేము ఊహించలేనయ్యా. దేవుని స్తోత్రం. ఆ 2 తిమోతి 4:17 ఉంటుంది. 2 తిమోతి 4:17. మీరు ఇంటి దగ్గర బైబిల్ ఎంత బాగా చదువుతున్నారో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. 2 తిమోతి 4:17. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిరిగి. దేవుని స్తోత్రం. ఇదే పౌలు గారు ఏమన్నారంటే, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను కనుక నేను సింహపు నోట నుండి తప్పించబడుతుంది. ఎవరన్నా దురాలోచన గట్ట చేస్తున్నారా? రిఫరెన్స్లోకి వెళ్ళి ముందు చెప్పేశారు మాస్టర్ గారు అనుకుంటున్నారా ఏంటి? నేను ఎవరికి చెప్పను. దేవుని స్తోత్రం. అందరికి ఒకేసారి చెప్తా. ఇక్కడ వాక్యం చెప్పేదాకా కూడా ఎవరికి తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నా ప్రక్క నిలిచి ఉన్నాడు కనుక నన్ను బలపరిచాడు కాబట్టి సింహపు నోట నుండి నేను తప్పించబడ్డాను. ఏంటా సింహం? పౌలు గారు ఆనాడు రాజుల ఎదుట నిలబడేవాడు దేవుని కొరకు. పౌలు గారు నా టైంలో ఆయన చర్చిని ఎదుట నిలబెట్టేవాడు. వాళ్ళే ఒక సింహం లాంటి వాళ్ళు. దేవుని స్తోత్రం. అర్థమైందమ్మా? రాజులు చక్రవర్తులు అంటే రాజు యొక్క కోపము సింహ గర్జన అని ఉంటుంది లోకానుసారంగా. సింహం గర్జించినట్టే. దేవుని స్తోత్రం. ప్రభు నా ప్రక్క ఉన్నాడు కాబట్టి సింహపు నోట నుండి తప్పించబడ్డాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుందా పోయినసారి లాక్డౌన్లో మనల్ని పట్టించారు. పట్టిస్తే కేసు అయింది. 32 మంది మీద కేసు రాశారు. ప్రార్థన జరుగుతుంటే తీసుకెళ్ళగానే ఒక రాజకీయ నాయకుడి దగ్గర నుంచి దేవుడు అద్భుతంగా ఫోన్లు వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాడు అక్కడ. దేవుని స్తోత్రం. ప్రభు మనం బలపరిచాడా బలహీనపరిచాడా? నీ సావు నువ్వు చావు. ప్రార్థన పెట్టుకున్నాం అనవసరం లాక్డౌన్లో. నేను మాత్రం రాను నీ దగ్గరికి వెళ్ళా అన్నాడా? ఎంత గొప్ప దేవుడు చూడు. దేవుని స్తోత్రం. ప్రభు మన ప్రక్కనే ఉండి మనల్ని ఏం చేశాడు? ఇక్కడే ఉన్నారా అమ్మ? ఎక్కడే ఉన్నారా? ఏం చేశారు? మన పక్కన ఉండి బలహీనపరిచాడు, బలపరిచాడు. అందుకే పౌలు గారు అంటున్నారు, నన్ను బలపరచుడు అని అంటే నేను సమస్తమును చేయగలను. ఇంకో గొప్ప విషయం చెప్పను. ఈ లోకంలో దేవుడి కంటే ఎక్కువగా నిన్ను ఎవరు బలపరచలేదు. తెలిసేది కావచ్చు. దేవుడి కంటే ఎక్కువగా నిన్ను ఎవరో బలపరచలేదు. ఇంకో విషయం చెప్పను. మన బలపరిచే వాళ్ళ కంటే కూడా మన బలహీనపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తెలుసా నీకు? మనుషుల్లో ఒకవేళ మనల్ని బలపరిచే వాళ్ళ కంటే కూడా బలహీనపరిచే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఉన్నారా మీకు ఎవరన్నా? ముళ్ళు లాగా గుచ్చుతుంటారు. అత్తమానం ముళ్ళు కాల్లో గుచ్చుకుంటే ఎలా ఉంటుంది? అలా ఒక్కో ముళ్ళు గుచ్చుతానే ఉంటారు. ఏదో ఒకటి నువ్వేమన్నా. భక్తులైతే దావీదు గారు అంటారు, నేను మాట్లాడితే నోరు తెలిసి అక్కడ కలహం వచ్చేస్తానని చెప్పి నేను కనీసం వందనాలు చెప్పడం కూడా మానేశాను అక్కడ అంటాడు. అంటే వారికి క్షామమును గురించి కూడా అడగడం మానేశానయ్యా. ఎందుకంటే చిన్న మాట మాట్లాడితే అక్కడ ఏమొస్తుంది? కలహము వస్తుంది. సాధారణంగా మనం మౌనంగా ఉన్న కొంతమంది ఏం చేస్తారంటే మన శోధిస్తానే ఉంటారు. ఒకరోజు మొన్న ఈ మధ్యన మా బంధువులు ఒకరు చనిపోతే అక్కడ కార్యక్రమానికి వెళ్తే ఆ కార్యక్రమం దగ్గర నేను ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక అతను ఏం చేస్తున్నాడంటే అప్పుడే ఇంచుమించుగా సుమారుగా అక్కడికి ఎవరో బాటిల్తో డ్రింక్ తెస్తే పొట్ట నిండా డ్రింక్ తాగా 2 గ్లాసులు. కొంచెం అలాగనే పని ఉండి ఎదరికి నడుచుకుంటే వెళ్ళి వచ్చేసరికి తాగి వెళ్తే ఏమొస్తే ఆవేశం వస్తే పొట్ట నిండా తిని ఒకసారి నడిచి చూడలేదు, తాగి వెళ్ళి చూడ కొంచెం ఆవేశపడుతుంది. ఏడాయా ఆవేశపడుతున్నా? అతను ఎవరో నాకు తెలియదు. అక్కడికి వచ్చాడు. ఏంటి ఆ ఒళ్ళేంటి ఆ లోకం ఏంటి?
అందులో ఉన్నాం. కానీ నేను మొదలెట్టాను. ఇవాళ కొడితే తెల్లారేసరికల్లా ముంచికాయ కమిలినట్టు కమిలిపోద్ది మొహం. అలా కొట్టేవాడు గతంలో నేను. దేవుని స్తోత్రం. కొడతానని చెప్పలాండి, కొడితే మొహం ముంచికాయ కమిలినట్టు కమిలిపోయేది. అన్ని కేసులు ఎంత భయంకరమైన జీవితం నాది. యేసయ్య నన్ను మార్చాడు అని చెప్పాలి. దేవుని స్తోత్రం. నా స్టోరీ అంతా షార్ట్ కట్లో చెప్పేసి 2-3 నిమిషాల్లో చెప్పేశాడు. ఇంకా ఆడి దెబ్బతో మళ్ళీ మారు మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. వాడి జోలికి నేను వెళ్ళానా? నా గొడవ ఏదో నేను చూసుకున్నా. నేను ఏదో బంధువులని తప్పనిసరి పరిస్థితులు వెళ్ళి అప్పుడు నుంచున్నా. నా గొడవ నేను ఆవేశపడితే ఆడికి ఎందుకు, ఇంకోటి అయితే ఆడికి ఎందుకు, నాకు పట్టుంటే ఆడికి ఎందుకు, లేకపోతే ఇంకోటి ఉంటే ఆడికి ఎందుకు, నా భార్య ఆడు భరిస్తాడా? అమ్మ భరిస్తాడా? నా పొరుగు ఏమన్నా అయ్యా కొంచెం నేను మోస్తానే, నీ పొరుగు నాకు అంటాడా? అప్పుడు ఆ మాట అనేసరికి ఇంకా ఆ దెబ్బతో మళ్ళీ రెండోసారి నేను ఏదో పని ఉండి నేను వెళ్తే అసలు మళ్ళీ కనీసం ఒక మాట కూడా దోషి గట్టిగా ఇచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ మారు మాట్లాడకుండా. ఒకసారి మా బంధువులు ఒక రాజు నువ్వు వెళ్ళు హాస్పిటల్కి ఎలాగా అంది ఒకసారి వరకు మా మామగారి విషయంలో వేరే ఊరు బాగా దగ్గర బంధువులు ఏందో దూర బంధువులు. అమ్మ ఎలా కనపడుతున్నారు నీకు సేవకులు అంటే అన్న. ఎలా కనపడుతున్నారు నీకు అన్న? తెల్ల సొక్క వేసుకుంటే చక్కగా ప్రశాంతంగా ఉన్నారు అనుకుంటున్నావా ఏంటి? నీకున్నది నీ కుటుంబంలో ఒక సమస్య, మాకు 3 సమస్యలు ఉంటాయి, తల్లిండా సమస్యలు ఉంటాయి. విశ్వాసుల గురించి ఒక 50 కుటుంబాలు ఉన్నాయంటే 50 మంది గురించి రకరకాల ప్రార్థన చేయాలి. ఆ సమస్యలన్నీ మా మీద వేసుకుని ప్రార్థన చేస్తాం. ఏంటి ఎలా కనపడుతున్నారు సేవకులు అంటే అనేసరికి ఇంకా మళ్ళీ ఎప్పుడు జీవితంలో ఏమంటారు వలగరగా వేళాకాలంగా మాట్లాడాలి. దేవుని స్తోత్రం. సాధారణంగా దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే నేను ఎవ్వరి జోలికి వెళ్ళను. దేవుని స్తోత్రం. నా పని ఏదో నేను చూసుకుంటే కనీసం మాట్లాడినైనా మాట్లాడను. వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితేనే మాట్లాడతాను. దేవుని స్తోత్రం. కానీ అనవసరంగా కలిపి వేరుగా పిచ్చిగా మాట్లాడితే కనుక వాళ్ళకు దోష అక్కడే దోష ఇచ్చేసింది. అంటే కుట్టేయడం కాదు, జస్ట్ జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి. దేవుని స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారంటే లోకవిచ్చడానికి ఒక సంఖ్య ఎక్కుతారు, తర్వాత మెడ మీద ఎక్కుతారు. ముందు సంఖ్య ఎక్కుతారు, తర్వాత మెడ మీద ఎక్కుతారు, తర్వాత జుట్టట్టుకుని ఆడిస్తారు. దేవుని స్తోత్రం. నిజంగా ఎలా ఉండాలంటే అలాగని మనం ఎవరి జోలికి. ఇంకోటి చెప్తున్నాను, మనం బలహీనపరచుకోకూడదు ఎదుర్కోవాలి. అర్థమైంది నేను చెప్పి. ఒకవేళ నిన్ను బలహీనపరిచారనుకో, వాళ్ళకి ఒక అవకాశం ఉంటే వాళ్ళకి క్లుప్తంగా జాగ్రత్తగా చెప్పుకోవాలనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి సరి చేస్తే మళ్ళీ ఎప్పుడు నీ జోలికి రాదు. అలాగే సరి చేయమంటే కొట్టేమని కాదు, తిట్టేమని కాదు, అర్థమయ్యే రీతిలో కొంచెం జాగ్రత్తగా. దేవుని స్తోత్రం. ఇంకో విషయం చెప్పిన, కొంతమందికి చెప్తే అర్థమైంది, కొంతమందికి తిడితే అర్థమైంది. తెలుసా మీకు? కొంతమందికి చెప్తే అర్థమైంది, కొంతమందికి తిడితే అర్థమైంది. నిజం. ఈ మధ్యన అనేక లోకానికి హార్ట్ అటాక్ వస్తే ఒళ్ళు చల్లబడిపోతుంటే చెప్పాక ఆల్రెడీ మీకు హార్ట్ స్ట్రోక్ వస్తే చల్లబడిపోతుంటే హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే వెళ్ళట్లేదు. ఇంట్లో ఈ లోపు నాకు ఫోన్ చేస్తే వెళ్ళి కాసేపు పడుకుంటాను, కాసేపు తర్వాత చూద్దాం, హాస్పిటల్కి వద్దు, హాస్పిటల్కి వెళ్తే చంపేస్తారు, అలాగే వెళ్ళాలంటే అరే నువ్వు మనిషివా పశువురా అసలు? ఇలాగా తిట్టేశారు. నువ్వు మనిషివా పశువురా అసలు? ఇక్కడ గుండెల్లో తేడా వస్తుంది, పడుకుంటావు నువ్వు అని చెప్పి తిట్టి గమ్మ రెక్క పట్టుకుని పైకి లేపి సొక్క వేయించి గమ్మ బండి ఎక్కించుకుని తీసుకెళ్ళి హాస్పిటల్లో ఛాయింగ్ చేసింది. దేవుని స్తోత్రం. ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నాడు. స్టంట్లు వేసేసారు, మొన్న వచ్చేసారు రాజమండ్రి నుంచి, మళ్ళీ వెళ్ళారు, స్టంట్లు వేయించుకున్నారు. వాళ్ళు రేపు మళ్ళీ వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. అదే ఆ రోజున తిట్టకుండా అరే ఒళ్ళు చల్లబడితో పడుకోరండి సేపు పడుకోరు కొడుకు అమ్మ ఉంటాడా? అమ్మ ఉంటాడా? పర్లేదు పడుకో అమ్మ కొడుకు, అరే నాన్న పడుకొని కాసేపు అన్నమనుకో ఉంటాడా? కొన్ని సార్లు చెప్తే అర్థం కాదు కొంతమందికి. అదో రకమైన మూర్ఖత్వంలో వెళ్ళిపోతారు కొంతమంది. మా సహోదరుడనే కాదు, లోకంలో అలాంటి వాడు 3 మందులు ఉన్నారు. అలాంటి వాడికి ఏం చేయాలంటే కొంచెం తిట్టి సరిచేసి వాళ్ళని నేను ఏం చేశానంటే బలపరిచానా బలహీనపరిచానా? అమ్మ బలహీనపరిచానా? నేను తిట్టినా ఏం చేశానంటే మేలు కలిగించాను. దేవుని స్తోత్రం. ఇంజక్షన్ సురుక్కుమంటది, ఏమంటది? సురుక్కుమంటది. కానీ అది మనకి ఏం చేస్తుందంటే మెడిసిన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మన జీవితంలో
మన జీవితంలో మనం ఏం చేయాలంటే బలపరచాలి, కానీ బలహీనము. ఇప్పుడు నేను తిట్టాను కానీ అక్కడ బలహీనపరిచారా ఏంటి? అలా తిట్టకపోతే ఆ మనిషి లెగడు. ఇంకా అలా పొడికిన అలా లేట్ అయిపోతే ఏమైపోతుంది, ప్రాణమైపోయే పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట. మనం సాధ్యమైనంత వరకు బలపరచాలి, కానీ బలహీనము పరచకూడదు. ఆ యొక్క 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం తీయండి ఒకసారి త్వరగా. థ్యాంక్ యూ లార్డ్. 2 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. చాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. పౌలు గారు ముసలుడు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు తన శిష్యులైనటువంటి తిమోతి గారిని పిలిపించి ఏమన్నాడంటే, పౌలు గారు పెళ్ళవలా, ఎవరిని కుమారుడా అన్నాడు? శిష్యుని ఏమన్నాడంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. దేవునికి స్తోత్రం. కూర్చో, కూర్చో. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. బలవంతుడు అవ్వమన్నాడా, బలహీనుడు అవ్వమన్నాడా? చెప్పాలి. బలవంతుడు కమ్ము, కృపతో బలవంతుడు కమ్ము. దేవుని స్తోత్రం. ఎలాగా? లోకానుసారంగా ఒక సామెత ఉంది. అండను పట్టుకుని కొండ పాకాలంట. తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? అండను పట్టుకుని కొండ పాకాలంట. అంటే చిన్న ఓడ లాంటిది పట్టుకుని కొండను ఎక్కాలంట. దేవుని స్తోత్రం. అంటే సపోర్ట్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వెళ్ళేటప్పుడు పౌలు గారు అంటారు, దేవుడే నీకు సపోర్టు అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం. ఆయన కృప చేత బలవంతుడు కమ్ము అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడే నీకు సపోర్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫైనల్గా ఒక్కొక్క మనం చెప్పి ముగిస్తాను. ఒక ఆయన దైవజనుడు మాస్టర్ గారు డిఎల్ మోడీ గారు. అందరు చెప్పండి ఒకసారి. డిఎల్ మోడీ కాదు, మూడీ. మోడీ గారు అనేవాడు ఇప్పటికే దేశం అల్లకాలలో ఉన్నాడు. డిఎల్ మూడీ ఆయన పేరు. ఆయన ఇచ్చిమిచ్చిగా ఆయన జీవితంలో 10 లక్షల మందికి రక్షణలోకి నడిపించాడు. 10 కోట్ల మందికి సువార్త చెప్పాడు. ఎంతమందికి? మనం చెప్తున్నావా? డైలీ నేను సువార్త చేస్తున్నా అన్నవాడు చేతులు ఎత్తలే. ఒకసారి ఒకళ్ళు ఎత్తారు. ఇంకా డైలీ సువార్త చేసేవాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. డైలీ సువార్త చేసేవాళ్ళు. అది అంత మంచి, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా లేదో ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా, నా దేవా ఎప్పుడైనా చేయి విడిచితివా, చేయి విడువలేదు యేసయ్యా, నా దేవా ఎప్పుడైనా చేయి విడిచితివా, చేయి విడువలేదు యేసయ్యా. ఒక విషయం చెప్తున్నానండి, సువార్త చేయని వ్యక్తులు ఏమైపోతారంటే చల్లారిపోతారు, ఆరిపోతారు, గుబ్బులాగా తయారైపోతారు, మసుగుబ్బులాగా. నిజం నేను చెప్పేది. ఎఫ్రాయిము గురించి ఇప్పుడు విన్నారా? దేవుడు ఎఫ్రాయిము గురించి ఒక మాట అంటాడు, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, నీవు ఎవ్వరూ తిప్పలేని అప్పంలాగా తయారయ్యావయ్యా అంటాడు. అప్పం అంటే ఏంటి? రొట్టె. అప్పం అంటే అట్టు. ఎవ్వరూ తిప్పలేని అప్పంలాగా మాడిపోయావరా నువ్వు అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఏమైపోయి తినటానికి పనికిరాడు, కట్ల పేన మీద ఉంటాం కూడా. అది ఎందుకు అలా వచ్చిందంటే పరిస్థితి ఆ యొక్క దేవుని మాట వెనకపోవటం వలన. దేవుని స్తోత్రం. నాకు పర్లా, నేను మారు మనసు పొందేశాను, నాకు పర్లా, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను పర్లోకి వెళ్ళిపోతాను, నాకేం పర్లా అని భ్రమపడద్దు. దేవుని స్తోత్రం. నువ్వు సువార్త చేయకపోతే ఏమైపోతావు అంటే చల్లారిపోతావు. ఖచ్చితంగా చెప్తున్నాను, గుర్తుంచుకో.
ఒక రోజు అవసరమైతే నీ రక్షణ కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. రక్షణ పొందిన వాళ్ళు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. తెలుసా నీకు? దావీదు ఏమంటాడు? నీ రక్షణ ఆనందము నా యొద్ద నుండి తీసివేయొద్దు అంటాడు. తెలుసా మీకు అవసరం? తెలుసా? తెలీదా? అమ్మా, నీవు దేవుని సువార్త ప్రకటించకపోతే నువ్వు సల్లారిపోతావు. నీ రక్షణ ఆనందం కూడా తీసివేయబడతావు. ప్రతి ఒక్కరికి నువ్వు ఎలా ఉండాలంటే, ఇంకా క్లియర్గా చెప్తున్నా, మండే కణంలాగా ఉండాలి. దేవుని స్తోత్రం. రగిలి నువ్వు ఏం చేస్తే పూర్వకాలం నిప్పురవ తెచ్చుకొని పొయ్యిలేసి అని ఊది మంట, పెద్ద మంట తయారు చేసేవాడు. దేవుని స్తోత్రం. అవునా కాదా? ఒక కొవ్వొత్తు వెలిగించింది అనుకో, ఆ కొవ్వొత్తు అనేకమైన కొవ్వొత్తులు వెలిగిస్తుంది. దేవుని స్తోత్రం. మండే వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఒక సహోదరి ఇంచుమించుగా నిన్నామా ఒక 2 కుటుంబాలని తీసుకొచ్చింది ఇక్కడికి. ఇక్కడ ఉన్న సహోదరి పేర్లు వద్దురే, మళ్ళీ పేర్లు చెప్తే మనకు అసూయ వచ్చేది. మరి దేవుని స్తోత్రం. 2 కుటుంబాలను తీసుకొచ్చింది ఇక్కడికి. తీసుకొచ్చి అంటే ఇక్కడ సంఘంలో జరిగే కార్యాలు అయ్యాయి కొన్ని విషయాలు చెప్పి తీసుకొచ్చి ఇక్కడికి ప్రార్థన చేయించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క డిఎల్ మూడీ గారు అందరికీ సువార్త చేస్తుంది. వస్తున్నారు సంఘంలోనికి, 4 రోజులు ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఇక ఈయనకి ఏమైందంటే ఇంకా అనవసరం ఈ సేవ, ఈ పరిస్థితి అనవసరం ప్రభా, ఈ సేవ చేయను ప్రభా, మానేస్తానయ్యా, సేవ నేను చేయలేను ప్రభా. నమ్మకస్తులు లేరయ్యా, అసలు వస్తున్నారు ఉంటున్నారు 4 రోజులు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇక నేను చేయలేను ప్రభా సేవానికి, బాధపడతాను. నేను ఏదో ఒక వ్యాపారం చేసుకుంటానయ్యా, వద్దు ప్రభా నాకు సేవ అని చెప్పి బాధపడతాను. నడుచుకుంటూ వెళ్తున్నాడు అంత రోడ్డు అంటే బాబు. ఎవరైనా అంతేగా అమ్మ, అంతేనా? వ్యవసాయం చేస్తున్నాడు ఈయన, అసలు ప్రతి సంవత్సరం నష్టం వచ్చేస్తున్నాడు. చేస్తావే నువ్వు? ఆయన వ్యాపారం చేస్తున్నాడు, రోజు లాభం లేకుండా కష్టమంతా వృధా అయిపోతుంది అంటే చెమటంతా. ఆయన వ్యాపారం చేస్తాడా? మనం చేసేదానికి ఫలితము ఏంటి? మాకు ఫలితం కొన్ని ఆత్మలు మారు మనసు పొంది రక్షణ పొందాలి. అదే మాకు ఫలితం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉంటున్నారు, 4 రోజులు ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈయనకు ఒక రోజున బాధ కలిగి సేవ మానేస్తాను ప్రభు అనుకుంటే వెళ్తుంటేనంట, ఎక్కడో రోడ్డు పక్కన కుర్చీలు వేసి ఉన్నాయంట. ఆ కుర్చీల దగ్గర మీటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి నిరాశతో ఉన్నాడు. అప్పటికే అలిసిపోయాడు, బలహీనమైపోయాడు. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అంటే, నమ్మ ఆగరణ కుర్చీలు ఖాళీ ఉంటే అక్కడ కూర్చున్నాడు అంటే, కాసేపు కూర్చున్నాడు. ఈలోపు ఒక ఆయన స్టేజ్ ఎక్కి, ఒకప్పుడు నేను దొంగని, ఒకప్పుడు నేను మోసగాన్ని, ఒకప్పుడు నేను వ్యభిచారిని, ఒకప్పుడు నేను తాగుబోతోండి, ఒకప్పుడు నేను నా భార్యను కొట్టేవాడిని, ఇదిగో ఇలా భయంకరంగా జీవించేవాడిని, నా మార్పుకి కారణం ఎవరో తెలుసా అన్నాడు. అందరూ పిల్లలు ఇలా తెలిసి ఎవరో అని చూస్తుంటే డిఎల్ మూడీ అన్నాడు. దేవుని స్తోత్రం. డిఎల్ మూడీ గారు నాకు చెప్పిన సువార్తను బట్టి నేను మారాను. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఈ రోజున ఆయన చెప్పిన సువార్తను బట్టి నేను మారడమే కాకుండా సేవకున్నయ్యాను అని చెప్పాడు. ఎక్కడున్నాడు డిఎల్ మూడీ గారు? ఎక్కడో ఎనమాల అదే మీటింగ్లో ఎనమాల కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. ఈయన అనుకున్నాడు, చాలయ్యా ప్రభా, నా జన్మ ధన్యమైపోయింది. చాలు ప్రభా, అసలు నేను సేవ మానేద్దాం అనుకున్నాను, కనీసం నా ద్వారా ఒక వ్యక్తి మారడమే కాకుండా మళ్ళీ వాడు పైగా సేవకుడు కూడా అయ్యాడు. చాలయ్యా, అసలు నా జన్మ ధన్యమైపోయింది ప్రభా అని చెప్పి మళ్ళీ బలం వచ్చేసింది. ఆయనకి ఎక్కడ లేని 1000 అడుగుల బలము వచ్చేస్తే ఇక తగిలికి ఇంకా మళ్ళీ ఇక నిరాశ అంతా వదిలిపెట్టి మళ్ళీ సువార్త చేయడం మొదలెట్టాడంట. సువార్త చేస్తుంటే 10 లక్షల మందిని రక్షణలోకి నడిపించాడంట ఆయన. దేవుని స్తోత్రం. 10 కోట్ల మందికి సువార్త చెప్పాడంట డిఎల్ మూడీ గారు. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు. బలహీన సమయాల్లో ఏం చేస్తాడు మన యేసయ్య? చెప్పాలందరూ. బలహీన సమయములో నీ బలము ప్రసాదించబో యేసయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించబో యేసయ్యా. బలహీన నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. బలహీన నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఏంటి నా ఎముకలన్నీ అందరూ
మరి ఒక్కోసారి సువార్త చెప్పేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మనం బలహీనపడుతుంది. ఓసారి మలుపులో పౌలు నేను అటు నుంచి వస్తున్నాం, సువార్త చేసుకుంటా వస్తుంటే కొత్తగా అది పప్పర్ కోట్ పెట్టారు మలుపులో. ఆయన సువార్త చెప్తే ఏదో ఆయన రివర్స్ అయ్యాడు. సరే ఆగయ్య పౌలు కంగారు పడుకోగానే పౌల్ని సువార్త చెప్తాడు. పౌలు ఏమన్నా ఆయన రివర్స్ అయ్యాడు. ఆగయ్య చెప్పుకోగని చెప్పి షార్ట్ కట్లో నా సాక్షి 2 ముక్కలు చెప్పి సరే వెళ్తామండి అని చెప్పి వచ్చేసి మేము రివర్స్ అవ్వలేదు. వెళ్తాము. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారయ్యా మనకి. మనం దేవుని గురించి చెప్పినా సరే, నీకు ఇంకా చిన్న విషయం చెప్పిన, కొల్లేటి ప్రాంతంలో చెరువుల మీద ఆ యొక్క రొయ్యల్ని చేప పిల్లల్ని గ్రద్దలు కాకులు ఎత్తుకెళ్ళకపోకుండా తీగలు కడతారు. పొడుగ్గా తీగ నమ్మాలి. తీగ పక్కన తీగలు కడితే ఒక్కోసారి కాకులు ఏం చేస్తాయంటే తీగలు ఇరిగిపోతాయి కాళ్ళు. ఆ యజమానుడు వచ్చి ఒక్కోసారి ఆ కాకులు ఇడిపిద్దామని ఆ కాలు బయటికి వేస్తున్నా సరే అది ఏం చేస్తాడంటే పొడి చేస్తాడు. నన్ను ఏదో చేయడానికి వస్తున్నారనికి నాదేం చేస్తే దేనికి వస్తున్నాడు? శని యజమానుడు ఆ కాకిని విడిపించడానికి వస్తున్నాడు. ఈ లోకంలో పాపంలో శాపంలో అవిధేయతలో నరకానికి వెళ్ళిపోయి బ్యాచ్లో వీళ్ళందరూ ఉంటే సువార్త చేద్దామని వెళితే వీళ్ళు ఏం చేస్తారంటే బలహీనపరుచుకుంటారు మనల్ని కొంతమంది. దేవుని స్తోత్రం. అయినా సరే ఒక ఆయన ఇలాగే దేవుని బిడ్డ వెళ్ళి సువార్త చేస్తుంటే నాకు చెప్పొద్దు క్రైస్తవ కుక్క వెళ్ళిపో అని 2-3 సార్లు అన్నాడు. మళ్ళా 2వ రోజు వెళ్ళి అంకుల్ యేసు ప్రభుని నమ్ముకోండి అంకుల్ అందరు చిన్నపిల్ల. దేవుని స్తోత్రం. మరలా 3వ రోజు వెళ్ళి అంకుల్ యేసు ప్రభుని నమ్ముకోండి. ఆడికి దిమ్మ తిరిగిపోయింది. ఈ పిల్ల మామూలు పిల్ల కాదురా బాబు, కుక్క అన్నా సరే వస్తుందంటే మనం వెళ్తామా? నిజంగా ఆ మెట్లోకి నువ్వు ఎదిగితే నువ్వు ధన్యురాలు. దేవుని స్తోత్రం. దేవుని కొరకు నువ్వు శ్రమ అనుభవిస్తే నువ్వు ధన్యురాలు. దేవుని స్తోత్రం. దేవుని కొరకు నీవు ఏదైనా బలహీనపరచబడితే నువ్వు ధన్యురాలు. దేవుని స్తోత్రం. ఆఖరిగా ఒక కుటుంబాన్ని చెప్పి మీ హృదయాలను మీ ఆత్మను మండించాలనేదే నా ఉద్దేశం, వేరే రకంగా కాదు. దేవుని స్తోత్రం. ఒక్క కుటుంబాన్ని చెప్పి ముగిస్తాను. ఒక ఆయన, ఒక దైవజనుడు, ఆయన పేరు ఇశ్రాయేలు రాజు గారు. అంగిల్లో నుంచి వచ్చాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. దేవుడు చెప్పాడు ఆయన వైజాగ్ వెళ్ళు, ఆ యొక్క ఉత్తర భారతదేశం నీకు ఇస్తున్నాను. ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అంతేనా? వైజాగ్ ఉత్తరాంధ్ర అనుకోండి, ఉత్తరాంధ్ర నీకు ఇస్తున్నాను, వెళ్ళి వైజాగ్లో సేవ చేయన్నాడు. ఆయన వైజాగ్ వెళ్ళి సేవ చేస్తుంటే అందరూ వస్తుండేవాళ్ళు, సంఘంలో చేర్చబడేవాళ్ళు. ఓ 4 రోజులు 10 రోజులు 4 రోజులు ఉండేవాళ్ళు, లేకపోతే 2 నెలలు, లేకపోతే 5 నెలలు, 1 సంవత్సరం, మళ్ళీ వెళ్ళిపోతుండేవాళ్ళు. ఇంకా ఆయన తీసుకొచ్చేసి చూసి అందరిని తీసుకొచ్చేసి తెల్లవాళ్ళు సముద్ర పోటును కూర్చుని తెల్లవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అంటే ఇసుకలో కూర్చుని ఆర్కే బీచ్ దగ్గర ఇసుకలో కూర్చుని తెల్లవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే తెల్లరాక ఎవరికైనా సువార్త చెప్పేవాడంటే వస్తుండేవాళ్ళు, వెళ్ళిపోతుండేవాళ్ళు. ఇక ఒకరోజు నిరాశ వచ్చేసింది. సేమ్ డిఎల్ మోడీ గారికి ఎలా నిరాశ వచ్చిందో అలాగే నిరాశ వచ్చేసాడు ఆయనకి. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం ప్రాంతం. ఆయన వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయి అమ్మాయి ఇంకా నేను సేవ చేయనమ్మా నేను, ఎందుకంటే మనుషులు అసలు సరిగా మాటలా ఏదో వస్తున్నారు పెడుతున్నారు, దాసదారణ స్థితిలో ఉన్నారు మనుషులు, అసలు ఎవరు మాట్లాడలేదు, నేను సేవ చేయను అని చెప్పి బాధ కలిగి తల్లితో చెప్తే తల్లి అందంటే పాపం తల్లి చదువులేని వ్యక్తి, కానీ దేవుని సేవ విలువ ఏంటో తెలుసు, సేవకుడి విలువ ఏంటో కూడా ఆ తల్లికి తెలుసు. దేవుని స్తోత్రం. తల్లి అందంట, అయ్యా బాబా ఇప్పటికే 2 ఇళ్లలో పాస్ పని చేసి నీకు డబ్బులు పంపిస్తున్నానయ్యా, నీ సేవ అభివృద్ధి చెందాలి, సేవలో నువ్వు ఉన్నతంగా ఎదగాలని చెప్పి అవసరమైతే ఇంకో 2 ఇళ్లలో పని చేస్తానయ్యా, పని చేసి డబ్బులు పంపిస్తానయ్యా, సేవ మాత్రం వెనకడుగు వేయొద్దయ్యా, ఏదో కష్టమైన నష్టమైన అవసరమైతే అక్కడ సేవ కొరకు చనిపో, అక్కడ పర్లేదు అని బలపరిచి తల్లి ఆ యొక్క బిడ్డని కన్న బిడ్డని బలపరిచి పంపించిందంట. దేవుని స్తోత్రం. బలపరిచి పంపించిందంట. పంపిస్తే అక్కడికి ఆ తల్లి మాటలను బట్టి బలం తెచ్చుకుని ఈ కుమారుడు అక్కడికి వెళ్ళి మరలా కష్టమైన నష్టమైన తెల్లవాళ్ళు అక్కడే సేవకు వచ్చింది, కన్నీరు గారుస్తా, సముద్ర పొడిన ప్రార్థన చేస్తా అనేక మందిని సువార్త చెప్తా ఉన్నాము. కాలక్రమేపీ జరగంగా సేవ కట్టబడింది. 100 మంది సంఘంలో చేర్చబడ్డారు. బలమైన సంఘం కట్టబడింది, బలమైన మందిరం కట్టబడింది. ఈ రోజున బలంగా సేవ చేస్తున్నాడు. మన రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాలు దేవుని కొరకు. దేవునికి స్తోత్రం.
నిజంగా దేవుడి కొరకు అలా మనం బలపరచబడాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడవుతాము వచ్చి. దేవుడి స్తోత్రం. బలహీనతలు వస్తాయి. క్రైస్తవులకి ఏ బలహీనతలు రావు అని ఎక్కడ ఉందా బైబిల్లో? అమ్మ ఉందా? ఉంటే చూపించున్నాం. బలహీనతలు వస్తాయి, కానీ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను బలపరుస్తాడు. పౌలు గారు అన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు? నా ప్రక్కనే ఉండి నన్ను బలపరిచాడు నా దేవుడు అని చెప్పి. దేవుని స్తోత్రం. నీ బలహీనతల్లో దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీవు మాత్రం దేవుని పని చేయాలి. దేవునికి స్తోత్రం. కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం ప్రభు సముద్రం. ప్రభు సహాయం చేయనైనా. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఇదిగో పౌలు గారు మాట్లాడుతున్నారు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్పి. ఇదిగో నీవు ఎవరినైనా బలపరుస్తున్నావా? ఎవరికైనా సువార్త ప్రకటిస్తున్నావా? ఇదిగో దేవుని సన్నిధిలో నిజమేనయ్యా, నేను ఎవరిని బలపరచలేకపోతున్నానయ్యా. సిగ్గుపడు దేవుని సన్నిధిలో. సిగ్గుపడాలి దేవుని సన్నిధిలో. నేను భయపడాలి దేవుని సన్నిధిలో. అయ్యా, జ్ఞానం లేని వ్యక్తిగా ఉన్నానయ్యా, అజ్ఞానిగా ఉన్నానయ్యా, సోమరి వ్యక్తిగా ఉన్నానయ్యా. సోమరి చేమరి వద్దకు వెళ్ళి నేర్చుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభా, నీవైతే నన్ను బలపరిచావు, కానీ నేనైతే నీ సువార్త ప్రకటించి ఎవరిని బలపరచలేకపోతున్నానయ్యా. అయ్యా, నన్ను క్షమించయ్యా. అయ్యా, నా ఉదయతను క్షమించయ్యా. ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, ఏ విషయంలో నువ్వు బలహీనమయ్యావో, ఏ విషయంలో నువ్వు కుంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు వ్యాసారిపోతున్నావో, దేవుడు నిన్ను బలపరుస్తాడు. భయపడద్దు. ధైర్యంగా దేవుడి సన్నిధిలో, ప్రభా నా బలము నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, బలహీన సమయాల్లో బలపరిచే దేవుడు అయ్యా అని ప్రార్థన చేసుకున్నావు. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో యేసయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమో యేసయ్యా. గగలిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం.